అందరికీ శుభోదయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ వేదికను కల్పించినందుకు ఆ సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము ముందు సెషన్లో అర్జునుడు పరిస్థితి గురించి, శ్రీకృష్ణుడికి ఏమని వివరిస్తున్నాడు, తన ఇంద్రియాలను తను ఎలా నిగ్రహించుకోలేకపోతున్నాడు, తను ప్రస్తుత స్థితిలో ఉండి తను ఆ విచక్షణ జ్ఞానంతో ఏది ధర్మం ఏది అధర్మము తెలుసుకోలేని పరిస్థితి గురించి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేస్తూ, నా ఇంద్రియాలు గ్రహించుకుపోతున్నాయి, నేనిప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, కాబట్టి నన్ను ఒక శిష్యుడిగా స్వీకరించి తగిన నిర్ణయం, తగిన ధర్మం ఏంటి, తగిన నాకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో నేను చేయవలసింది ఏంటి, నాకు దయచేసి చెప్పండి అని చెప్పి అర్జునుడు మౌనంగా వహించి తన రథంలో కూర్చుండిపోయాడు. ఇదంతా కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత ఒక్కసారి అర్జునుడు మౌనం వహించాక శ్రీకృష్ణ పరమాత్మ మనం ఈ రోజు తెలుసుకోబోయే శ్లోకం నుంచి భగవద్గీత అసలైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. సో అది ఈ రోజు మనము 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం ఈ రోజు నేర్చుకుందాము. భగవద్గీత 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసు గతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ముందుగా ఏం పదంతో స్టార్ట్ చేశారు? అశోచ్యానన్వశోచస్త్వం అంటే నువ్వు దేని గురించి అయితే శోకించకూడదో అంటే దుఃఖించకూడదో దాని గురించే దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞాపాదాంశ్చ భాషసే, పైగా ప్రజ్ఞావంతుల్లాగా అంటే అన్నీ తెలిసిన వాడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. భాషసే అంటే మాట్లాడడం. గతాసు నగతాసుంశ్చ నాను శోచంచి పండితాహ, పండితులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా గతాసు నగతాసుంశ్చ బ్రతికి ఉన్న వారి గురించి కానీ లేదా మరణించిన వారి గురించి కానీ పండితులు ఎప్పుడూ కూడా నాను శోచంతి, ఎప్పుడూ కూడా దుఃఖించరు, బాధపడరు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? తను
రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన వాళ్ళైన వాళ్ళందరినీ, తన మేనమామలని, మనుమలని, తన రిలేషన్షిప్స్ అందరినీ కూడా ఒక్కసారి చూసినప్పుడు తనకి తన వాళ్ళు అని గుర్తొచ్చి తను అత్యంత దుఃఖంతో నిండిపోయి తను విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నాడు. సో అక్కడ జీవించున్న ప్రతి ఒక్కరూ తనకి ఆ బంధుత్వాన్ని తను గుర్తు చేసుకొని దుఃఖంతో ఉన్నాడు. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఒకానొక పండితుడు బ్రతికి ఉన్న వారి గురించి కానీ లేదా చనిపోయిన వారి గురించి కానీ ఎప్పుడు కూడా దుఃఖించరు. ఒకవేళ దుఃఖిస్తున్నారు అంటే తనకి ఆ అసలైన ఆత్మజ్ఞానం అనేది లేదు, ఆ జ్ఞానం లేదు, కాబట్టి తను పండితుడు కాలేదు. కానీ ఇక్కడ పెద్ద పండితుల్లాగా అర్జునుడు ఇంతసేపు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఒకవేళ యుద్ధం జరిగి అందరూ మరణిస్తే దానివల్ల మిగతా వాళ్ళ వంశం మొత్తం నాశనం అయ్యి ధర్మం చెడిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది అని చెప్పి గొప్ప గొప్ప మాటలు పండితుల్లాగా మాట్లాడాడు, ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడాడు. కానీ అసలైన పండితుడు ఎవరు అనంటే తను ఎప్పుడు కూడా ఎలాంటి స్థితిలో కూడా దుఃఖించని వాడే అసలైన పండితుడు. ఇక్కడ నువ్వు ఒకవైపేమో పండితుల్లాగా మాట్లాడుతున్నావు, అన్ని తెలిసిన వాడిలాగా. కానీ అసలైన పండితుడు ఎప్పుడూ కూడా బ్రతికున్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ ఎప్పుడూ కూడా దుఃఖించకూడదు, బాధపడకూడదు. కానీ నువ్వు మరి బాధపడుతున్నావు. దేని గురించి అయితే బాధపడకూడదో దాని గురించే బాధపడుతున్నావు. దేని గురించి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ? ఇక్కడ బ్రతికున్న వారి గురించి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకూడదు, కానీ నువ్వు వాళ్ళ గురించే బాధపడుతున్నావు. పైగా మరణించినా కూడా నువ్వు వారి గురించి బాధపడకూడదు, నువ్వు వాళ్ళు మరణిస్తారు అని చెప్పి కూడా బాధపడుతున్నావు. సో ఈ విషయం పట్ల నువ్వు ఏ విషయం పట్ల అయితే నువ్వు దుఃఖించకూడదో దాని గురించే నువ్వు దుఃఖిస్తూ పైగా అన్నీ తెలిసిన పండితుల్లాగా మాట్లాడుతున్నావు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ 11వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సాంఖ్యయోగంలోని 12వ శ్లోకం. భగవద్గీత సాంఖ్యయోగంలోని 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఆ నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిపా న భవిష్యామః సర్వే వయం నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయ మతః పరం. నత్వేవాహం జాతునాశం. జాతు అంటే ఇక్కడ ఒకప్పుడు కూడా వీళ్ళందరూ జనాధిప అంటే ఇక్కడ ఉన్న రాజులు అందరూ కూడా లేని వాళ్ళు కాదు. అలాగే నేను నువ్వు కూడా ఇంతకు ముందు లేని వాళ్ళము కాదు. లేని వాళ్ళం కాదు అనంటే ఈ భూమి మీద ఉండకుండా లేము. నచైవ న భవిష్యామః. అలాగే వీళ్ళందరూ నేను నువ్వు కూడా భవిష్యత్తులో మనము ఉండము అని కాదు. సర్వే వయ మతః పరం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంతకు ముందు ఉన్న వాళ్ళే, అలాగే భవిష్యత్తులో కూడా ఉండేవారే. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ
ఇక్కడ ఉన్న రాజులు, నేను, నువ్వు వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ కూడా ఉన్న వాళ్ళే. అలాగే ఇప్పుడు ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా ఉంటారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ మరి ఇంతకు ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అనంటే ఒక్కసారిగా ఆత్మ గురించి మనకి ఇక్కడ మొత్తం తెలియజేస్తున్నారనమాట. ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి నాశనం లేదు అని తెలియజేయడానికి ఆ ఆత్మస్థితి గురించి తెలియజేస్తూ ఆత్మ ఎప్పుడు ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఉంది, అలాగే భవిష్యత్తులో కూడా ఉంది. ఈ రాజులలో, నాలో, నీలో ఉన్నది ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది అదే ఆత్మ. అది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది, అలాగే ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. దానికి నాశనం అనేది లేదు. మరి నువ్వెవరిని చంపితే ఎవరు ఆ చనిపోతారని చెప్పి దుఃఖిస్తున్నావు? దేనికి నశించిపోతుంది అని చెప్పి దుఃఖిస్తున్నావు? ఇది నీ చేతిలో లేదు. శరీరం మటుకే దానికి అంతం అనేది ఉంటుంది. ఆత్మకై అంతం అనేది ఉండదు. అది మన చేతుల్లో లేదు. దేని గురించి అయితే బాధపడుతున్నావో, వారిని యుద్ధంలో మరణిస్తే వారు చనిపోతారు అని చెప్పి బాధపడుతున్నావో, అది నీ చేతుల్లో లేదు. అది ఎప్పటికీ కూడా ముందు ముందు మనకి ఇంకా తెలుస్తుంది అనమాట. ఆత్మ ఎలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనకి తెలియజేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ముందు కూడా ఇంతకు ముందు కాలంలో, ప్రస్తుత కాలంలో, అలాగే మనకు వచ్చే కాలంలో ఎప్పటికీ కూడా ఆత్మను ఎవరు కూడా ఏమీ చేయలేరు. మానవ రూపంలో ఉండి పంచభూతాలు కూడా మనకేం చేయలేవు. ఇక్కడ నువ్వు మానవ రూపంలో ఉండి నువ్వు వాళ్ళని ఏదో చేస్తున్నావని నువ్వు అనుకోకు. ఇది ఆత్మస్థితిలో ఎవ్వరు కూడా ఎప్పుడూ కూడా నశించని వాళ్ళు అని చెప్పి మనకి ఆత్మస్థితి గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు లేని వాళ్ళు కాదు, ఇక ముందు కూడా ఉండబోరు అని కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాంఖ్య యోగంలోని 12వ శ్లోకం మనకి ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ భగవద్గీత సాంఖ్య యోగంలోని 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే, దేహిన్ అంటే ఇక్కడ ఆత్మ, దేహే అంటే శరీరము. ఈ శరీరంకి ఎలాగైతే కౌమారం యవ్వనం జర, కౌమారము అనంటే పసితనము, బాల్యము, యవ్వనము అంటే యవ్వన స్థితి, యంగ్ ఏజ్, టీనేజ్, జర, జర అనంటే ముసలితనము. ఎలాగైతే దేహంకి ఈ 3 స్థితిలు ఉంటాయో, మనం ఒక్కసారి ఈ భూమి మీద జన్మ తీసుకోగానే మనము బాల్య స్థితిలో ఉంటాము. చిన్న పిల్లల స్టేజ్ నుంచి మనము యవ్వన స్థితిలోకి వెళ్తాము. దాని తర్వాత జర, ముసలితనంలోకి వెళ్తాము. ఏ మానవుడైనా కూడా ఈ 3 పరిస్థితులు దాటుకుంటాడు. అంటే కొన్ని సందర్భాలలో తప్ప మానవ జన్మకనేది, మానవ జన్మలో మనము ఈ 3 దశలను చూస్తుంటాము. బాల్య దశను చూస్తాము, యవ్వన దశను చూస్తాము, అలాగే ముసలి దశను కూడా చూస్తాము. ఎలాగైతే శరీరంకి ఈ 3 దశలు సహజమో, అలాగే తథా దేహాంతర ప్రాప్తి, అలాగే ఈ ఆత్మకి కూడా, ఈ జీవాత్మకి కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడము కూడా అంతే సహజము. ధీరుడు,
ధీరుడు అంటే ఇక్కడ ధైర్యవంతుడు మరియు జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు ఎవ్వరూ కూడా ఈ విషయం గురించి ముహ్యతే, మోహానికి గురి కారు. అంటే మన శరీర స్థితిలో ఈ మూడు దశలు ఎలాగైతే సహజమో, మన జీవాత్మ దశకి కూడా, మన జీవాత్మ స్థితికి కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడం కూడా అంతే సహజంగా ఒకానొక జ్ఞాని భావిస్తాడు. ఒకానొక అజ్ఞాని మటుకు ఈ జీవాత్మ గురించి అర్థం చేసుకోలేడు. కాబట్టి ఇక్కడ ధీరస్తత్రన ముహ్యతే. ధీరస్తత్రన అంటే ధైర్యం కలిగిన వాడు మరియు జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఈ విషయంలో మోహానికి గురి కారు. అంటే ఈ శరీరం పట్ల మోహం, అటాచ్మెంట్ కి గురి కారు. ఈ శరీరం ఎలాగైతే డిఫరెంట్ స్టేజెస్ ని మనము ఎదుర్కొంటుందో, అలాగే జీవాత్మ కూడా ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది అని అంతే సహజంగా ఒకానొక ధీర ధీర ధీరవంతుడు, ధైర్యవంతుడు మరియు జ్ఞానం కలిగిన వాడు ఈ విషయం పట్ల అంతే జ్ఞానంతో అంతే సహజంగా ఈ విషయాన్ని తీసుకుంటారు అనేది ఇక్కడ శరీరానికి ఫస్ట్ శరీరం గురించి మనకి కంపేర్ చేస్తూ ఆత్మతత్వం గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. శరీరం మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు స్టేజెస్ ని చూస్తున్నాం. కానీ ఆత్మ మనకి కనిపించదు. కనిపించనంత మాత్రాన అది జరగట్లేదు అని కాదు. కనిపించనివన్నీ నిజాలు, అబద్ధాలు అని అనుకోవడం మనకి లేదు. అలాగే కనిపించేవి కూడా నిజాలు అని అనుకోవడం మనకి లేదు. సో ఇక్కడ మనకి కనిపించనివన్నీ అబద్ధాలు కాదు, కనిపించేవి అన్నీ కూడా నిజాలు కాదు. సో ఇప్పుడు మనకి ఈ 3 శ్లోకాలలో మనకి ఆత్మతత్వం గురించి మనకి తెలియజేస్తున్నారు. ముందుగా ఏం చెప్పారు? ముందుగా మనకి దేని గురించి అయితే బాధపడకూడదో దాని గురించి బాధపడుతూ పైగా అన్నీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. ఒకానొక జ్ఞానవంతుడు ఎవరైనా కూడా మనకి ఈ శరీరం గురించి మనకి బాధపడడు అని చెప్తూ ఈ రాజులందరూ నువ్వు నేను కూడా ఇంతకు ముందు లేని వాళ్ళము కాదు, ఇక ముందు ఉండము అని కాదు అని చెప్పి ఆత్మ ఎప్పటికీ కూడా నశించదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ దేహంకి అలాగే దేహికి, దేహి అంటే జీవాత్మ, దేహము అంటే శరీరంకి ఆత్మకి కంపేర్ చేస్తూ శరీరంకి ఎలాగైతే 3 దశలు సహజమో అలాగే ఆత్మకి కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడం కూడా సహజమే. ఒకానొక జ్ఞాని దీని గురించి ఎప్పుడూ కూడా మోహం చెందడు అంటే ఈ శరీరం పట్ల అటాచ్మెంట్ తో ఉండడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ శరీర స్థితి గురించి మరియు ఆత్మస్థితి గురించి మనకి ఇక్కడ తెలియజేశారు. సో ఇది మనకు సాంఖ్య యోగంలోని 11, 12 మరియు 13 శ్లోకాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.